వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విధ్వంస సపాలన సాగించిందని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాలుగా నాశనం చేశారని ఫైర్ అయ్యారు. భవిష్యత్తులో వైసీపీ సింగిల్ డిజిట్ కే అంకితం అవుతుందని ఎద్దేవా చేశారు. ఇకనైనా వైసీపీ నేతలు నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడాలని హెచ్చరించారు. నాశనం చేశాడు. నువ్వా ఈరోజు నీతులు చెప్పేది? దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది మిత్రులారా. ఆయన ట్వీట్ చూస్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. మొదటి రోజే తన కార్యాలయాన్ని కొట్టేశారంట. నువ్వు ఎక్కడ కట్టావు దాని కార్యాలయాన్ని? ఇరిగేషన్ ల్యాండ్లో కదా. నువ్వు చేస్తే ఒప్పు, మిగతా వాళ్ళు చేస్తే తప్ప. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? నీ గూండాలు, నీ మనుషులు ఆంధ్రప్రదేశ్ని దోచుకు తిన్నారు కదయ్యా. మీరు మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి అధికారాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని 151 స్థానాలు ఇస్తే మీరు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా మార్చినట్టు మీరు ఈరోజు నీతులు చెప్తారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. నువ్వే ఈరోజు నీతులు చెప్పు.